రైట్. తిరుమల లడ్డు వివాదంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీ చరిత్రపై ఆరా తీస్తోంది. సంస్థ యాజమాన్యం నుంచి నెయ్యి ట్యాంక్ డ్రైవర్ వరకు అందరినీ ప్రశ్నించనుంది. అవసరమైతే టీటీడీ మాజీ పెద్దలకు నోటీసులు ఇస్తామని, టెండర్లపై విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందన్నారు. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ అయ్యారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై వివరాలు తెలుసుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈవోతో భేటీ అయిన సిట్ చీఫ్ కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్తామని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి కేసులో ప్రతి అంశాన్ని విచారిస్తున్నామని, విచారణకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేశామని చెప్పారు. అవసరమైతే మరిన్ని బృందాలు ఏర్పాటు చేస్తామని త్రిపాఠి స్పష్టం చేశారు. తిరుమల లడ్డులో నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని, తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు సిట్కు బదిలీ అయింది. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై విచారణ చేస్తామన్నారు. సిట్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదని సిట్ చీఫ్ త్రిపాఠి వివరించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ అధికారులు పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టారు. దుండిగల్లో ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థను పరిశీలించనున్నారు. తమిళనాడు రాష్ట్రానికి కూడా వెళ్లనున్నారు. తిరుమలలో లడ్డు విక్రయ కేంద్రాలను కూడా పరిశీలించనున్నారని తెలుస్తోంది. లడ్డు తయారీ ముడి సరుకులపైన సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. నెయ్యి కొనుగోలు ఒప్పందాలు పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడనటువంటి విషయం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే చిట్టు బృందాన్ని ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు మూడు రోజుల పాటు విచారణ కొనసాగుతుంది. లడ్డు నాసిరకం వినియోగించాలని ఈ యొక్క ఆరోపణలు ఎగ్గదీర్చడానికి ఈ యొక్క చిట్టుని నియామకం చేశారు. దీంట్లో పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ కొనుగోలు విభాగంలో అక్కడ ఉన్న వారిని విచారించారు. అలాగే శ్రీవారి లడ్డు ప్రసాదం తయారు చేసే పోర్టులో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారించారు. ఇక తిరుమలలో ఉన్నటువంటి యొక్క లడ్డు నాణ్యత ఈ ల్యాబ్ ఏదైతే ఉందో ఈ ల్యాబ్ ను కూడా పూర్తిగా ఇక్కడ చిట్టు బృందం పరిశీలించడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క విచారణ అనేది వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇక నిన్న దినం తీసుకున్నట్టయితే టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ జిఎం ను విచారించారు చిట్టు బృందము. అలాగే ఏదైతే శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి నెయ్యి సరఫరా పైన వస్తున్నటువంటి ఆరోపణలు కంపెనీ కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. దీనిపైన సిబిఐ లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణకు ఆదేశాలు దాఖలు చేసినటువంటి పైన విచారణ జరుగుతుంది. కొంతమందికి కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి, అలాగే బీజేపీ మాజీ ఎంపీ అయినటువంటి సుప్రీంకోర్టు పైన పిల్ దాఖలు కూడా చేశారు. దీనిపైన ఇప్పటికీ అంటే 3 రోజులే కాదు, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్.